హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మటన్ పాయని చిక్కటి గ్రేవీతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చేసిన ఈ కర్రీని రైస్తో తిన్నా లేదా షీర్మర్ బ్రెడ్తో తింటే ఆ రుచే వేరండి. ఇంట్లో ఉండే మసాలాలతోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఈ మటన్ పాయని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం 4 మేకకాళ్ళను తీసుకున్నానండి. షాప్లో మనకి ఈ విధంగా కొట్టిస్తారు. ఇంటికి తెచ్చిన తర్వాత ముందు వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ ఇందులో ఉప్పు పసుపు వేసి బాగా కడిగి తీసుకోవాలి. ఇలా ఒక 3-4 సార్లు బాగా కడిగిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కనుంచుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టి అందులోకి 3-4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 బగారా ఆకులను తుంచి వేసుకొని దీంట్లోనే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి ఇలా మసాలాలు లైట్గా వేగాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక 3-4 వరకు పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయలు వేగడానికి కొంచెం ఉప్పు వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలర్ మారేంత వరకు వేయించండి. ఇవి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక 2 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకొని దీంట్లోనే వేసి ఒకసారి కలిపి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు మరీ మెత్తగా ఉడకనవసరం లేదు. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు, మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని, 1/2 టేబుల్ స్పూన్ దాకా వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి. మీరు వీటన్నిటిని వేయించి గ్రైండ్ చేసైనా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర పొడులు ఉన్నాయి కాబట్టి వీటినే వేసానండి. మేకకాళ్ళు ఉడకవు కాబట్టి నేను ఇక్కడ కుక్కర్లో కర్రీ చేస్తున్నానండి. కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న మేకకాళ్ళను వేసి ఈ ఆయిల్లోనే ఒక 3-4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. దీని వలన కూరకు మంచి రుచి అనేది వస్తుంది. ఇలా 3-4 నిమిషాల తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసి బాగా కలపాలి. ఇందులో ఇలా కొబ్బరి పొడి వేయడం వల్ల టేస్ట్తో పాటు చిక్కటి గ్రేవీ కూడా వస్తుంది. ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళని తీసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 3 కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. ఇవి మొత్తం ఒక 1/2 లీటర్ వరకు ఉంటాయండి. మేకకాళ్ళు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళని తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ గ్రేవీ అనేది పల్చగా అవుతుంది. ఇలా ఒక 3-4 కప్పుల వరకు నీళ్ళని తీసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 5-6 విజిల్లు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇక్కడ నేను ఒక 5-6 విజిల్ల వరకు ఉడికించుకున్నానండి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ మొత్తం నేను ఒక 6 విజిల్ల దాకా ఉడికించుకున్నానండి. ఇవి బాగా ఉడికిపోయాయి. మీకు ఈ కాళ్ళు ఉడకలేదు అనుకుంటే ఇంకొక 2 విజిల్ల వరకు మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇప్పుడు చివరిలో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసి దీంట్లోనే ఒక నిమ్మకాయని పిండుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో నిమ్మరసం వేసుకోవడం వల్ల కర్రీ పుల్లగా మంచి టేస్ట్తో ఉంటుందండి. నాకైతే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా కుదిరింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు దించేస్తున్నాను. మీకు కనుక గ్రేవీ పల్చగా అనిపిస్తే ఒక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మూత పెట్టకుండా ఉడికించుకోండి. అప్పుడు దగ్గర పడుతుంది. అంతే అండి, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా మటన్ పాయ రెడీ అయిపోయింది. దీని రైస్తో కానీ లేదా చపాతీ, అలాగే బగారా రైస్ లేదా షీర్మర్ బ్రెడ్తో కూడా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా మీరు ఈ వీడియో చూసి ట్రై చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.